మీకోసం కోపట్టి తీసుకొని వచ్చాను. నేను మీ డాక్టర్ ప్రావీణ్య, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, బెహ్రా హాస్పిటల్స్. సో ఇది ఒక పేషెంట్ బాడీలోంచి జస్ట్ ఇప్పుడే రిమూవ్ చేసిన కోపట్టి అనమాట. అది జనరల్ గా ప్యాకేజింగ్ లో ఇలా కనిపిస్తుంది. సో ఈ కోపట్టి అనేది తను 3 years బ్యాక్ పెట్టించుకున్నారు, ఫస్ట్ బేబీ బర్త్ అయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నారు. సో కోపట్టిని తీయించుకోవడానికి వచ్చారు. సో అసలు దీనికి కోపట్టి అనే పేరు ఎలా వచ్చింది? ఎందుకంటే ఇది టీ షేప్ లో ఉంది, అంతేనా? ఆల్ఫాబెట్ టీ షేప్ లో ఉంది. అండ్ దీని చుట్టూ మీరు చూస్తే కనుక చిన్న చిన్న వైరింగ్స్ లాంటివి ఉన్నాయి. ఇది ఏదైతే ఉందో అది కాపర్ అన్నమాట. ఈ కాపర్ అన్నది మన బాడీలో ఇన్సర్ట్ అవ్వగానే ఈ కాపర్ అనేది కొంచెం రిలీజ్ అయ్యి ఫారెన్ బాడీ రియాక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే స్పర్మ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుందో ఆ ఫారెన్ బాడీ రియాక్షన్ వల్ల స్పర్మ్ కూడా డెత్ అయిపోతుంది. తద్వారా ప్రెగ్నెన్సీ అనేది రాకుండా ఉంటుంది అనమాట. సో ఈ కాపర్ టీ పెట్టించుకోవడం వల్ల స్పేసింగ్ లో బాగా ఉపయోగపడుతుంది. సో దీనికి ఒక వైర్ ఉంది చూసారా? ఈ వైర్ అనేది ఎందుకని ఉంచుతాము? ఈ వైర్ ఉండడం వల్ల ఈ కాపర్ టీ అనేది ప్లేస్ లో ఉందా లేదా, అంటే అది ఉండవలసిన ప్లేస్ లో ఉందా లేదా అన్నది మనకు తెలుస్తూ ఉంటది. అండ్ ఈ వైర్ ని మనం ఎవరికైతే పెడతామో వాళ్ళు ఎప్పటికప్పుడు చూసుకోమంటాం, తడుముకొని చూసుకోమంటాం వైర్ ఉందా లేదా. ఒక ప్లాస్టిక్ వైర్ లాంటిది అనమాట. ఎప్పుడైనా ఈ వైర్ మిస్ అయిందంటే మీకు తెలియకుండా కాపర్ టీ కింద పడిపోయినా ఉండొచ్చు ఎక్కడైనా వాష్రూమ్ లో, ఆర్ అదర్వైజ్ ఈ వైర్ తో పాటు ఏదైతే థ్రెడ్ ఉందో థ్రెడ్ తో పాటు గర్భసంచి లోపలికి కూడా వెళ్ళిపోవచ్చు. సో గర్భసంచి లోపలికి కానీ వెళ్ళిపోతే ఈ కాపర్ టీ తీయడానికి వేరే పద్ధతులు ఉంటాయి. ఈ వైర్ ద్వారా ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే, మనకి కాపర్ టీ తీసేయాలనుకుంటే వైర్ పట్టుకొని లాగితే చక్కగా ఇలా వచ్చేసింది చూడండి, అలా కాపర్ టీ అనేది బయటకు వచ్చేస్తుంది. సో కాపర్ టీ కోసం చాలా ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.